హేమీలతో ఢీ అంటే ఢీ అన్న ఆ నేత ఇప్పుడెక్కడ? ఏకంగా సీఎం క్యాండిడేట్లతో సమరం చేసి గెలిచిన ఆయన ఈ మధ్య బొత్తిగా కనిపించడం లేదట. పార్టీ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదట. కార్యాలయానికి రావడం కూడా తగ్గించారట. ఎంతగా అంటే పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కార్యక్రమంలోనూ పాల్గొనలేనంతగా. కనీసం ఇప్పటి వరకు కొత్త సారథిని కలిసింది లేదట. శుభాకాంక్షలు తెలిపింది లేదు. కొత్త కమల దళపతి అంటే ఆయనకు ఇష్టం లేదా, లేక మరేదైనా కారణముందా? ఇంతకు ఎవరా లీడర్? జాయింట్ కిల్లర్ సైలెన్స్ కు కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన నియోజకవర్గం, పెద్ద ఎత్తున చర్చ జరిగిన స్థానం కామారెడ్డి. 10 ఏళ్లు సీఎంగా చేసిన కేసీఆర్ ఓవైపు, పీసీసీ చీఫ్గా సీఎం రేస్లో ఉన్న రేవంత్ రెడ్డి మరోవైపు కామారెడ్డిలో బరిలోకి దిగడంతో అందరి చూపు కామారెడ్డిపైనే. ఈ ఇద్దరిలో గెలుపెవరిది, ఎవరు పైచేయి సాధిస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఎన్నికల ముందు ఎంత చర్చనీయాంశంగా మారిందో ఫలితాల తర్వాత కూడా కామారెడ్డి నియోజకవర్గ పేరు మారుమోగిపోయింది. దీనికి కారణం ఓ సాధారణ బీజేపీ క్యాండిడేట్. కేసీఆర్, రేవంత్ లాంటి బిగ్ పొలిటీషియన్స్ ని ఓడించి జాయింట్ కిల్లర్ గా హిస్టరీ క్రియేట్ చేశారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. అయితే ఇప్పుడెందుకు ఆయన గురించి చర్చ అనుకుంటున్నారా? దానికో లెక్కుంది. కామారెడ్డి ఎమ్మెల్యేగా, బీజేపీ లీడర్గా నిన్నటి వరకు పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా కనిపించిన వెంకటరమణారెడ్డి ఉన్నట్టుండి సైలెంట్ అయ్యారట. పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కలేదన్న అసమ్మతితోనో లేక ఇంకేదైనా కారణమో గాని పార్టీకి అంటిముట్టనట్టుగా కనిపిస్తున్నారట. ఎన్నికల ముందు ప్రజా సమస్యలపై చురుకుగా పాల్గొంటూ ప్రజలతో మమేకమయ్యేవారు వెంకటరమణారెడ్డి. అందుకనుగుణంగానే రాష్ట్రంలోనే సంచలన విజయం నమోదు చేశారు. ఆ తర్వాత ఆయన బీజేఎల్పీ నేతగా ప్రయత్నం చేశారు. కానీ పార్టీ ఆయనను కాదని నిర్మల్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇచ్చారు. దాంతో ఆయన కొంత నిరాశపడినట్లు పార్టీలో చర్చ జరిగింది. ఇద్దరు సీఎం క్యాండిడేట్లను ఓడిస్తే పార్టీలో తనకు దక్కే గౌరవం ఇదేనా అనే అసంతృప్తి ఉన్నట్టు ఆయన మాటల్లో కనిపించేది. బీజేఎల్పీ లేదా అధ్యక్ష పదవి రెండింటిలో ఏదో ఒకదాన్ని ఆయన ఆశించినట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత హైడ్రా కూల్చివేతల సమయంలో హైడ్రా కమిషనర్తో పాటు పలువురు ఉన్నతాధికారులతో కలుస్తూ హడావుడి చేశారు. మరి అంతలో ఏమైందో ఏమో కానీ ఆనాటి నుంచి సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. కార్యకర్తలతో పార్టీ నేతలను సమన్వయం చేసేందుకు బీజేపీ భరోసా కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఒక ప్రజాప్రతినిధి అందుబాటులో ఉండే విధంగా ప్రణాళిక రూపొందించింది. ఈ కార్యక్రమానికి సైతం ఆయన దూరంగా ఉండటం విశేషం. దాంతో ఆయన తీరుపై ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియలోనూ వెంకటరమణారెడ్డి ఎక్కడా పెద్దగా కనిపించలేదు. నామినేషన్ ప్రక్రియ నుంచి అధ్యక్షుడి ప్రకటన వరకు ఎక్కడా ఆయన జాడేలేదు. పోనీ చీఫ్ ఎన్నిక జరిగాకనైనా ఇప్పటివరకు కొత్త సారథి రామచంద్రరావును కలవలేదు. మిగతా నేతలు, పార్టీ శ్రేణులంతా కొత్త అధ్యక్షుడికి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపితే వెంకటరమణారెడ్డి మాత్రం శుభాకాంక్షలు సైతం తెలపలేదు. ఈ మధ్యకాలంలో వెంకటరమణారెడ్డి అడపాదడపా నియోజకవర్గంలో కనిపించిన పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలకు మాత్రం దూరంగానే ఉంటున్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు రాలేనంతగా ఏం పనుంటుంది అని కాషాయ పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంత పనున్నా కనీసం కొత్త అధ్యక్షుడిని వచ్చి కలిసిపోవచ్చు కదా అనే టాక్ వినిపిస్తోంది. పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా ఉండటం, పార్టీ నేతలతో కలవకపోవడంతో ఆయన తీరుపై పార్టీ నేతలు కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజా రాజకీయాలపై, ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై ప్రెస్ మీట్లు పెట్టి తన వాదనను వినిపించే వెంకటరమణారెడ్డి గత కొంతకాలంగా మౌన ధ్యానంలో ఉండటంతో కమల పార్టీకి కామారెడ్డి ఎమ్మెల్యే మధ్య దూరం పెరిగిందనే మాటలు వినిపిస్తున్నాయి. మరి పార్టీ నాయకత్వం ఆయన తీరుపై ఎలా స్పందిస్తుందో చూడాలి. పార్టీ పెద్దలేమైనా చొరవ తీసుకుని ఆయనను యాక్టివ్ మోడ్లోకి తీసుకొస్తారా, లేక ఆయనను అలాగే వదిలేస్తారా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ తెలంగాణలో పావులు కదుపుతోంది. ఇలాంటి తరుణంలో నేతలందరినీ కలుపుకుని వెళ్లటం చాలా ఇంపార్టెంట్. ఎవరికి వారు ఇలా అలకలతో పార్టీ కార్యక్రమాలకు దూరమైతే అది పార్టీ విజయాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. మరి కొత్త రథసారథైన వెంకటరమణారెడ్డిని కూల్చేసి మళ్లీ యాక్టివ్ అయ్యేలా చొరవ తీసుకుంటారా లేదా అనేది ఆసక్తిగా మారింది. కామారెడ్డిలో హేమాహేమీలైన ఇద్దరు రాజకీయ ఉద్దండులను ఓడించిన తొలి ఎమ్మెల్యే అయిన వెంకటరమణారెడ్డి ఇలా పార్టీ కార్యక్రమాల్లో జోరు చూపించకపోవటం పార్టీలో కొత్త చర్చకు దారితీస్తోంది. ఆయన సైలెంట్ కావటానికి పార్టీలో ప్రాధాన్యత లేకపోవటమేనా, లేక ఇంకేదైనా కారణం ఉందా
అనే ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి వెంకటరమణ మనసు మార్చుకుని తిరిగి ప్రజాక్షేత్రంలో యాక్టివ్ అవుతారో లేదో.